అప్పుడు మామూలుగా ఏమైనా సినిమాలు అవి పిలుస్తున్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపిలా. ఇక అజ్ఞాతవాసికి ఆయన పిలవగానే మళ్ళీ కళ్యాణ్ బాబు గారు పిలుస్తున్నాడేమోలే, రాకపోతే ఆయన పిలవాడు అయినా వీళ్ళు ఒకవేళ రాకపోతే ఏమన్నా తేడా వస్తుంది, ఎందుకని మంచిది అని వచ్చాను నేను విజయవాడ నుంచి. వస్తే ఇక నిజంగానే ఆయనే పిలిపించాడు. ఇక డైరెక్ట్ త్రివిక్రమ్ గారిని తీసుకొచ్చి నన్ను పరిచయం చేసి, నాకు ఇష్టమైన ఆర్టిస్టు, అద్భుతమైన టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, కాకపోతే ఈయన సినిమాలు చేయడు, సినిమాలు చిన్న చూపు, విజయవాడ వెళ్ళిపోతాడు ఇదని ఈ టైప్ అన్నారు. ఎందుకు చేయరండి, ఎందుకు చేయరు సినిమా అన్నా. ఎవడో ఇవ్వకసారి అన్నా నేను. అదేంటి మీరు చేయరని చెప్తారు అని ఎట్లా ఆఫీసర్ మాట. లేదు సార్, ఎవరు పిలిచినా చేస్తుంటాను, కాకపోతే ఆఫీసులో తక్కువ వెళ్తాను ఇది అన్న. ఇక ఆయన ఒక నిమిషం అలా మౌనంగా ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయారు. వెంటనే త్రివిక్రమ్ గారు వీళ్ళందరూ, మీరు రండి మేము పిలుస్తున్నాం, మీరు మా ప్రతి సినిమాలో ఉండాలని. కళ్యాణ్ గారు కూడా మీరు చేయరని చెప్తారండి, లేకపోతే ప్రతి సినిమాకి మిమ్మల్ని ఉపయోగించుకుంటాం కదా ఇది అని చెప్పేసి చాలా బాగా పొగిడారు. ఆ లొకేషన్లో చాలా ఇంటర్వ్యూస్లో డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, కానీ బాగా లొకేషన్లో బాగా పొగిడారు, అందరూ క్లాప్స్ కొట్టినంత అలా జరిగింది. అట్లాగా ఇంకా ఆయన పట్టుబట్టి మీరు హైదరాబాదే ఉండాలి, ఎట్టి పరిస్థితులు ఇక్కడే ఉండాలని ఒక ప్రేమతో కూడిన వార్నింగ్ ఇచ్చారు. ఇంకా నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, ఇంక ఇంత మించిన వాళ్ళు ఎవరు చెప్తారు మనకి, అంత మించిన వాళ్ళు ఎవరు చెప్పరు. మన మార్గానికి ఒక గైడ్ ఎవరో ఒకరు ఒక మంచి మాట, అరే అటు కాదు ఇటు వెళ్ళని చెప్పేవాళ్ళు, ఇలా ఉండని చెప్పేవాళ్ళు ఎవరో ఒకరి జీవితంలో మనకి తారసపడతారు. ఆ మాటను మనం ప్రభావితం చేస్తుంది, దాన్ని పట్టుకుని వెళ్తుంటాం. అట్లాగా ఆయన మనకి ఇష్టమైన వ్యక్తి కూడా. పైగా ఆయన మీరు ఎట్టి పరిస్థితులు ఇక్కడే ఉండాలి, మీకోసం కాదు మా కోసం ఉండండి, ఇండస్ట్రీ కోసం ఉండండి, అద్భుతమైన ఆర్టిస్ట్ సార్ మీరని అట్లాగా అంత పెద్ద పెద్ద మాట్లాడినా. ఇక నేను ఫిక్స్ అయ్యాను, వచ్చినా రాకపోయినా ఏం చేసినా ఒక పెద్ద మనిషికి గౌరవం ఇచ్చి మనం ఇక్కడ ఉండాలి అని. బట్ హ్యాపీగా చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత కూడా వకీల్ సాబ్కి ఆయన పిలిచారు, భీమ్లా నాయక్ ఆయనే నా క్యారెక్టర్ సెలెక్ట్ చేసి, మరి ఈవెన్ నా కాస్ట్యూమ్స్ కూడా ఆయనే సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్ చేయించారు. త్రివిక్రమ్ గారు కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరూ కలిసి నాకు ఆ మంచి అవకాశం ఇచ్చారు. దాన్ని డైరెక్టర్ గారు సాగర్ కే చంద్ర గారు కూడా బాగా, అప్పటికి పరిచయం లేకపోయినా అంటే ఆయనకు కూడా నన్ను పరిచయం చేసి, ఫస్ట్ పరిచయం చేసినప్పుడు మీరు ఏంటో తెలియజేశారని చెప్పి ఆయన నా పెర్ఫార్మెన్స్ అవి చూశాక బాగా అప్రిషియేట్ చేశారు సాగర్ కే చంద్ర గారు. మీ రెమ్యునరేషన్ డబుల్ చేసుకోండి, అద్భుతమైన ఆర్టిస్ట్ మీరు, మీకు అద్భుతమైన ఇది వస్తుంది ఇదని అంత బాగా ఆయన కూడా మంచి టీంతో పనిచేశాను అనమాట. అట్లా. కానీ సార్ ఆ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు, ఇట్లా ఆఫీస్కి వెళ్తే ఇట్లా చూశారు ఇట్లా చేశారు అని చెప్పి. అంటే మీరు ఆల్రెడీ చాలా మందిని ఆర్టిస్టులు తయారు చేసిన వ్యక్తి, అండ్ మీకు చాలా మంది ఆర్టిస్టులు తెలిసి మీరు అప్పటికే చాలా సినిమాలు చేస్తున్నారు, మీరే అలాంటి ఇన్సిడెంట్ ఫేస్ చేశారంటే అప్పుడే కొత్తగా వచ్చేవాళ్ళు, అట్లా ఫొటోస్ పెట్టిన వచ్చేవాళ్ళు, వాళ్ళని ఎలా చూస్తారనేది నాకు ఇప్పుడు డౌట్గా ఉంది. అంటే అప్పుడే కొత్తగా వచ్చేవాళ్ళకి పెద్ద బాధ ఉండదు బ్రదర్. కొంచెం సీనియర్టీ ఇప్పుడు నాకు ఒక గమ్మత్తైన ఎక్స్పీరియన్స్ నేను చెప్పా కదా, 7,000 మంది తయారు. నేను ఏ సినిమాకి పని చేయడానికి వెళ్ళినా కనీసం 2-3 నా స్టూడెంట్స్ ఉంటారు అందులో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఆర్టిస్టులు అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, వాడు ఏదన్నా అట్లీస్ట్ ప్రొడక్షన్ దాంట్లో అయినా ఎవడో కూడా నాకు నా స్టూడెంట్ 2 ఉంటాడు. అంటే అంతే. యంగ్స్టార్ అయితే కంపల్సరీ వాడికి నాటక రంగంతో పరిచయం ఉంటే డెఫినెట్లీ నాతో పరిచయం, ఏదో ఒకటి నేర్చుకోవడము, ఇన్స్పైర్ అవ్వడము ఇట్లాగా ఉంటూ ఉంటుంది.